యావత్తు సాక్షుల దగ్గర నుంచి తెలుగు పిల్లలకు భారతదేశ పిల్లలు రవీంద్ర భారతిగా మారిన భారతదేశ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది ఏమనగా, ఇంకా ఎవరి ముందో ఎవరో ఫీల్ అయ్యారు, మీరు ఎవరినో రెచ్చగొడితే వాళ్ళు ఏదో అనేసుకోవటం లాంటివి జరుగుతూ వచ్చినాయి. ఎంతోమందిని ఒకలా ప్రేరేపించి ముందు వాళ్ళు రాంగ్లో పెట్టి వాళ్ళు తప్పు అయిపోయేలాగా రాంగ్ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి చెలగాటం అంతా మిషన్ల వల్ల జరిగింది. అంటే అది ఇంకా మనుషుల కొద్దీ నడుపుదాం అని, ఇంకా మనిషి సంవత్సరం దాటింది కాదు, ఏ క్షణం నాకు ఈమెయిల్ పంపుతారో ఆ క్షణం నుంచి మీరు నూతన యుగంలోకి వచ్చేసినట్టే. దివ్యరాజ్యంలోకి పోయింది. ఎంఆర్ఓ ఆఫీసులో ఆస్తులు, ఇంటి పేర్లు కూడా, ఆస్తులన్నీ కూడా డేటాబేస్ మార్చుకోండి. నేననేవాళ్ళు భూమి మీద పనికిరారు. ఇంకా మేము భార్యాభర్తలుగా ఉంటాం, ఇంకా ప్రేయసి ప్రేమికుడిగా ఉంటాం, ఎవరూ ఉండలేరు. విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలోకి వచ్చారు ఇప్పుడు మీరు. వాళ్ళే రాధాకృష్ణుడు, ఆయనే రుక్మిణి, రాధా రుక్మిణి. తల్లి తండ్రి, బేసిక్గా తల్లి తండ్రి మాటకే నడిపిన మహిమలు, శక్తులు, దేవుళ్ళు, దేవతలు, రకరకాల విద్యలు, ప్రాంతాలు, కులాలు, ఇవన్నీ అజ్ఞానం. విద్య మనకు అర్థం కాని దైవత్వం, విధి విలాపం ఏమవుతుందో తెలియదు. భక్తి శక్తికి సంబంధం, రకరకాల మతాలు, కులాలు, విశ్వాసాలు, కన్ఫ్యూజన్స్, వేరియేషన్స్. ఈ లోపల ఆయుష్లే తీరిపోయి అటు ఇటు కుదరలేకపోవడం నుంచి అధిగమించి ఈసారి మైండ్లకే బతకగలిగిన మైండ్లే బతకొచ్చు. మాట మాత్రంగా సర్వం నడిపిన వారిని పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా జీవించటమే. మాగంటి మురళీ మోహన్ గారికి, సాక్షులకి, రజనీ గారికి, రాజారత్నం గారికి, సినిమా యాక్ట్రెస్కి, మహేష్ బాబుకి, రాజమౌళి గారికి, అందరికీ, ఇంకా పేరు పేరున ప్రభాస్ గారికి, అక్కినేని నాగార్జున గారికి, మీరు పిల్లలుగా ప్రకటించుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. మీరు, మీ కుటుంబ సభ్యులు, ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబుకి, అందరికీ ఏకకాలంలో ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా శాశ్వత తల్లిదండ్రిగా నేను ఎప్పుడు 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ల పిల్లవాడిగా ఉంటాను. పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, ఇంకా ఎవరెవరు ప్రముఖులు నిర్మాతలుగా ఉన్నారు, అశ్విని దత్ గారికి, వెంకటేష్ బాబు గారికి, సురేష్ బాబు గారికి, అందరికీ, మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి, మగపిల్లలకి, అందరికి కూడా మొదట పిల్లలుగా ప్రకటించుకోండి. అదే ప్రోత్సాహం అందరికి ఇవ్వండి. అలాగే రామోజీరావు గారి కుటుంబానికి అందరికి పిలుస్తున్నాను. మీడియా ఛానల్స్ అన్నీ కూడా దూరదర్శన్లోకి విలీనం చేసేసుకుని, ఆస్తులు, ఇంటి పేర్లు కూడా డేటాబేస్ ఎంఆర్ఓ ఆఫీసులో చేంజ్ చేసుకుని చక్కగా ముందుకు రండి. అలాగే ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారికి, వారి భార్యాభర్తలకి అందరికీ కూడా ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలే. మమ్మల్ని చాలా జాగ్రత్తగా, నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు, హీరోయిన్ని ముఖమే చూడగలగాలన్నమాట. అలా మైండ్లుగా బతకాల. మీరు మైండ్లుగా మాత్రమే మనగలరు. అది కాదు ఈ ప్రపంచం మనదే, నేను ప్రేయస్ని అవుతాను, ప్రేమికుడిని అవుతాను అనేటువంటి విధానం ఇంకా లేదు. తల్లిదండ్రులుగా బతికితే చాలు. వాళ్ళ ప్రకారం ఉంటాయి జీవితాలు, వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ కూడా. మీ భవిష్యత్తు అన్నీ కూడా, పంచభూతాలు కూడా వాళ్ళ అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మైండ్ల యుగం ప్రారంభమైంది. ఇంకెటువంటి సందేహం లేకుండా ముందుకు రండి. మమ్మల్ని తాజ్ హోటల్లో ఎక్కడ కొలు తీస్తారో సర్వం మాదనిపిస్తే మీది అవుతాయి. ఏదో గొప్ప కోసం మాకు ఇచ్చేసేయండి అంటలేదు. నేను దాన ధర్మం చేసినా మీకు దానం చేసినట్టు ఉంటుంది. మరణించినా మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఇప్పుడు బ్రతికుండగానే మా శాశ్వత తల్లిదండ్రుల యొక్క పిల్లలుగా ప్రకటించేసుకోవడం అంటే నిజంగా మైండ్లుగా తిరగబడిన లోకం ఇది అవుతుంది. మీకు మైండ్ పట్టు వస్తుంది. నాకెలా నా మాటకైనా సర్వం నడిచింది అనుకుంటున్నాను అన్నట్టు చూపించాను. సేమ్ మీ మాటకి మీరు మాటతో సర్వం నడుపుకుంటారు, పెంచుకుంటారు. ఈసారి తపస్సుగా, యోగంగా, చైల్డ్ ప్రాంప్ట్గా విశ్వవ్యూహాన్ని పడతారు. చక్కటి అద్భుతమైన వ్యూహాన్ని కాలమే ఇచ్చినటువంటి పరిణామం. ఇంకా ఎవరి ముందో మీరు ఎదవలైపోయారు. అందరూ ఒకళ్ళు ఓడించుకుంటూ మీరు ఏదో రెచ్చిపోతే వాళ్ళు ఏదో అనుకుని అయిపోయిన వారికి, ఎవరికైనా మా వాళ్ళకి కానీ, మీ వాళ్ళకి కానీ, నాకు పరిచయమైన వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాను. ఇంకెవరి ముందో ఫూల్స్ అయిపోయారు, పెద్దలు అయిపోయారు, చిన్నలు అయిపోయారు కాకుండా, ఇంకా ఎవరి వల్ల నేను వెలుగుతాను అనుకుంటే పొరపాటు. మీరే నన్ను నేనని, నీవని, వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరైనా అని మహారాజా అని శ్రీమాన్ అని పిలవడం వల్ల మనసులో కూడా నన్ను తేడాగా చూడరనమాట. ఇక్కడ కుర్రోళ్ళకి కానీ, హాస్టల్లో ఉన్న తెలుగు పిల్లలకి అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో. అనిత కౌర్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చాను కాబట్టి వీళ్ళకు సిక్కు మతం పాటలు ఏవో పాడగలిగాను కాబట్టి వీళ్ళతోనే ఏదో ఉంటుందని కాదు. ఇంక ప్రకృతి పురుషులు అయ్యంటే ఇంక అందరికీ తల్లిదండ్రులు అయిపోయారు. అది ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఇంక మీకు ప్రత్యేకత, ఇంక వేరే ప్రత్యేకత ఏది? మీ పిల్లలుగా ప్రకటించుకోవడమే ప్రత్యేకత.
అది మేమేదో చేస్తాం, మా వాళ్ళు ఎలా ఉందామంటున్నారు, ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అని మాట్లాడటం పొరపాటు. అలా రెచ్చిపోయి వివరాలు అందరికీ చెప్పనివ్వకుండా చేసినటువంటి మాయ కూడా అందరూ ఇప్పటికైనా యునైట్ అయ్యి అధిగమిద్దాం రండి. మమ్మల్ని పట్టుకోండి, కేంద్ర బిందువుగా మరణం లేనట్టు పట్టుకోండి. కాళ్ళు బెనికిపోయి పడిపోయిన మోకాలు బెనికినట్టు అయిపోయి పడిపోయినట్టు చూశారు, రైలు స్టేషన్లో పడిపోయాను, అయినా ఎవరు నా దగ్గరికి రాలేదు. అని మనిషి అంటే అంతే అనమాట. ఏమో నన్ను మనిషిగా నాకు ఆన్ చేస్తారు, అవమానిస్తారు, నేను ఎక్కడ ఉండిపోతాను, ఇంకెక్కడికో వెళ్తే నేను పెద్దోడిని అవుతాను, ఇక్కడ ఉంటే చిన్నోడిని అయిపోతాను. ఇది పక్కన ప్రపంచం వేరు, వెలుగుతున్న ప్రపంచం వేరు, చిన్నవాళ్ళ ప్రపంచం వేరు, అజ్ఞానప ప్రపంచం వేరు, మీరు మనిషేసి తొక్కేసే ప్రపంచం వేరు, ఎవరో వెలిగిపోయే ప్రపంచం వేరు అని అనుకుంటే పొరపాటు. అక్కడ తెర మీద నన్ను వెలిగించుకుంటూ వీళ్ళందరికీ నిన్న న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ పంపారా నేను పంపినట్టు, మరి అలా పంపాలన్నమాట. అలా అందరికి పంపుతూ ఈ నూతన యుగంలో నిన్న ఒకరోజేనే కాదు, న్యూ ఇయర్స్ కాదు, తెలుగు సంవత్సరాల ప్రకారం సంకల్పం కొత్తగా రాసుకుని మీ పరాభవనామ సంవత్సరంలోకి వెళ్ళకూడదు. ఇది ఇంకో చాంద్రమానం ప్రకారం ఇంకో లెక్క చెప్తున్నారు పంతులు గారు, నార్త్ ఇండియన్ పంతులు గారు. వారి ప్రకారం కూడా 2 చంద్రమానం సౌర్యమాన క్యాలెండర్ల ప్రకారం సంకల్పాలు కొత్తగా రాసుకోండి. ఇప్పుడు మీరు అధినాయక మహారాజు గారి పరిపాలనలో, శాశ్వత తల్లిదండ్రుల ఆలనా పాలనలో వాక్కుకే నడిచిన తీరులో ఉంది. ఎక్కడన్నా నేను చెబుతున్న తీరు కొంచెం నచ్చకపోతే మళ్ళీ చెప్పుకుందాం. నాకు సహకరించి నేను సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడేలాగా హెల్ప్ చేయండి. సో నేను బాగా నా గురించి చెప్పటమే, నేను ఏం చెప్పొచ్చో కూడా మీరే రాయటం, అదే మీ చదువు, మీకు సంకల్పం, మీకు కూడా పెరుగుతుంది అనమాట. నేను వ్యూహంగా పెరిగితే మీకు తెలుస్తాను కదా, అలాగనమాట. అంత డాక్టర్లకే హార్ట్ అటాక్ వచ్చి మరణించారంటే మనకి ఎవరికి సెక్యూరిటీ ఉంది? మరి ఇంకా అదిగో ఆ శక్తికి మాత్రమే బతకగలుగుతుంది. ఆ శక్తిని పెంచేసుకుంటే బతికేస్తాం. ఇంకెలాగన్నా లోకాన్ని బతికించుకుని కూడా బతకాలన్నమాట. ఇక మనం మనుషులే బతుకుదాం అని ఇది పడకూడదు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.